22న భవ్య అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. కాగా భవ్య అయోధ్య రామ మందిరాన్ని బంగారంతో తయారు చేశారు. నల్లమల ప్రాంతానికి చెందిన ఓ యువ స్వర్ణకారుడు కపిలవాయి గోపీచారి ఈ రామ మందిరాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. కేవలం 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.75 సెంటీమీటర్ల వెడల్పు, 2.75 సెంటీమీటర్ల పొడవు, మొత్తం 2.73 మిల్లీగ్రాములతో బంగారం భవ్య రామ మందిరాన్ని తయారు చేశారు. తను తయారు చేసిన రామమందిరంలో 20 గోపురాలు, 108 పిల్లర్లు, విల్లును తయారు చేసి తన ప్రతిభను చాటాడు. గతంలోనూ గోపీచారి ఎన్నో సూక్ష్మ కళాఖండాలను తయారు చేశాడు. కాగా తను తయారు చేసిన ఈ కళాఖండాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ప్రదర్శించాలని కోరిక ఉందని గోపీచారి తెలిపారు. అయితే తన ప్రతిభతో నల్లమల్ల ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న గోపికి స్థానికులు సన్మానం చేశారు. ఒక 2 minutes అది జెండా వెంట బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక 2 minutes అది జెండా వెంట బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. ఈ నెల 22న భవ్య అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. కాగా భవ్య అయోధ్య రామ మందిరాన్ని బంగారంతో తయారు చేశారు. నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఓ యువ స్వర్ణకారుడు కపిలవాయి గోపీచారి ఈ రామ మందిరాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. కేవలం 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.75 సెంటీమీటర్ల వెడల్పు, 2.75 సెంటీమీటర్ల పొడవు, మొత్తం 2.73 మిల్లీగ్రాములతో బంగారు భవ్య రామ మందిరాన్ని తయారు చేశారు. తను తయారు చేసిన రామ మందిరంలో 20 గోపురాలు, 108 పిల్లర్లు, విల్లును తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. గతంలోనూ గోపీచారి ఎన్నో సూక్ష్మ కళాఖండాలను తయారు చేశాడు. కాగా తను తయారు చేసిన ఈ కళాఖండాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద ప్రదర్శించాలని కోరిక ఉందని గోపీచారి తెలిపారు. అయితే తన ప్రతిభతో నల్లమల్ల ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న గోపికి స్థానికులు సన్మానం చేశారు.